అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ భవానీ శంకర పాదోదకం పావనం శుభం. భవానీ శంకర పాదోదకం పావనం శుభం. సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీ భవానీ. అదే స్వామి, తమ తీర్థం తమరే సేవిస్తున్నారు. భూమండలంలో అనేక రకాల అంటువ్యాధులు ప్రబలి ఉన్నాయి. నువ్వే అన్నావు కదా సర్వవ్యాధి నివారణమని. ఎందుకైనా మంచిదని పుచ్చుకున్నాను. అలా అయితే దీంతోనే వద్దు సాంబయ్య, తీర్థానికైనా ప్రసాదానికైనా మితమే ఉండాలి. అమితమైతే అది అమృతమైన విషమే అవుతుంది. విషమైనా తమకు అమృతంతో సమానమే కదా స్వామి. అసాధ్యుడివయ్యా సాంబయ్య. ఏం అసాధ్యం లేండి స్వామి. అసలు ఏం జరిగిందో తెలుసా స్వామి? ఏమైందయ్యా? మీరు నాకు కాలం కలిసి వచ్చిందన్నారు, డబ్బిప్పించారు. మీతో అనలేదు కానీ స్వామి, నాకు ఆ రోజు నుంచి అనుమానంగానే ఉంది. ఆ పాపిష్టి వాళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నాను, అనుకున్న కార్యం అవుతుందా అని. చివరకు నా అనుమానమే నిజమైంది స్వామి. నా కూతురు పెళ్లి ఆగిపోయింది. పిచ్చివాడా, నీకు టైము కలిసి వచ్చింది, నీ చేతికి డబ్బు వచ్చింది, కానీ నీ కూతురికి కళ్యాణ కడి రాలేదు. అంతేనంటారా స్వామి? కాక మరేమిటి సాంబయ్య? అయితే ఈ డబ్బుతో నాకు పని ఏమిటి స్వామి? తీసుకోండి. చెందవలసిన వాళ్ళకి చెందవలసిన టైములో చెందుతుంది ఆ హుండీలోవి. స్వామి, ఏమి? అవన్నీ ఎందుకు గాని మీరే ఆ డబ్బును మీ పవిత్రమైన చేతులతో సృష్టించి నాకు ఇవ్వకూడదు. నేనా అంటారేమిటి స్వామి? మీరు తలుచుకోవాలే గాని మీ చేతిని ఒక్కసారి అలా అన్నారంటే ఏం కావాలంటే అది వస్తుంది కదా. తమరొక్కసారి అలా అనండి స్వామి. అనండి స్వామి. అనొచ్చయ్య, పెద్ద శ్రమేమీ లేదు. కాని నీ కూతురికి ఆ కళ్యాణ కడియ రాకుండా నేను ఇలా అన్నా సుఖం లేదు, ఇలా అన్నా సుఖం లేదు. ఆ టైము రాని చూద్దాం. ఆ మాట మీద నిలబండి స్వామి. నాకదే 10,000 స్వామి. ఇంకా ఎన్ని గుళ్ళు తిరగాలో ఏమిటో. ఆ పావుల స్వామి కనపడ్డు. సింహాచలం. స్వామి, మీరు ఎక్కడ ఉన్నారా? నేను వచ్చేస్తున్నా. స్వామి 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 అయ్యో స్వామి సరే. సింహాచలం, నేను ఇక్కడ. ఉండేవారు అక్కడికి వెళ్ళారా? వచ్చేస్తున్నా. మీరంటే నాకు ముద్దండి. అక్కడ కనబడ్డారు, మళ్ళీ ఏమో ఇక్కడ లేరే. స్వామి, స్వామి మనకెందుకు దొరుకుతాడు? మన చూసి భయపడతాడు. దొరుకుతాడు ఎప్పుడు, మనకి దొరకకుండా పోడు. స్వామి దొరికాడు. స్వామి ఆ బస్సులు పోనీ 5 రూపాయలు ఇస్తాను. పోనీయా, నిమ్మదిగా వెళ్తావు ఏంటి? ఫుట్బోర్డ్ మీద ఎంచోకయ్యా, లోపలికి వచ్చి కూర్చో. ఈ శూలంతో నేను లోపలికి వచ్చి కూర్చోవడం కుదరదయ్యా బాబు. డ్రైవర్ ఒకవేళ సడన్ బ్రేక్ కొట్టాడనుకో, ఈ శూలం ఎదటివాడి పొట్టలో కూర్చుకుపోతుంది. అయితే దిగిపో. దిగవయ్యా మొగడా. సరే. పోనీ పోనీ.
నీ దొంగను కదా నేను దొంగను కదా నీ దొంగను కదా బాబోయ్ అయ్యో స్వామి 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 అయ్యూరులే అడుగో మాటల్లోనే వచ్చాడు ఎలా తెచ్చావు తలకాయ కుదరలేదండి ఏ ఏమేంటండి ఆడు మనిషి అండి ఎదురుకుండా వెళ్ళి ఇలా కట్టుకున్నాం అనుకోండి వెనకాల ఉంటున్నాడు వెనకాల చూసామనుకోండి అక్కడ ఉంటున్నాడండి అక్కడ చూసామనుకోండి ఇక్కడ ఉంటున్నాడండి ఇక్కడ చూసామనుకోండి మళ్ళీ అక్కడ ఉంటున్నాండి ఆడు ఎక్కడ ఉంటాడో మనకు తెలియదండి అయ్యండి నాకు కుదరలేదండి ఏదో మీ బాధలు పట్టుకుని ఇక్కడే ఉండిపోదాలి ఏరా సింహాచలం అయితే నీ వల్ల కాదంటావు సరే ఇదిగో ఏడు ముందు మీరు తీసుకోండి అయ్యారు నేను తర్వాత పుచ్చుకుంటాను నువ్వు ముందు పుచ్చుకోరా ఎందుకు బావాడి కాదా దండగా ఏమిటి బావా పెద్ద మనుషులు వాడు ఎంత ఇదైనా సాటి మనిషి కదా పైగా కష్టపడి కూడా వచ్చాడు సింహాచలం అంటే ఏమనుకుంటున్నారు ఆడెవడైనా సరే చివరికి దేవుడైనా సరే కసుక్కని పొడిచి ఆడి తలకాయ తీసుకొచ్చి ఐగల చేతిలో పెడు అదే జరగకపోతే నీ తల తీసి నా చేతిలో పెట్టుకుంటాను అలక్కలు వీడికి సరుకు ఎందుకు ఇచ్చానో ఇప్పుడు నీకు అర్థమైందా అర్థమైంది బావా మందులోని మర్డర్స్ లోని నీది ఎంత పెద్ద చెయ్యో నాకు ఇప్పుడు అర్థమైంది నెత్తి మీద ఎందుకు లేకపోయినా బుర్రలో కాస్త గుజ్జుందా ఇంకా లాభం లేదు కాళ్ళు అలసిపోయాయి ఆ పావునాడు కనపడ్డు ఆ తలకాయ తీసుకురాకపోతే ఈ తలకాయ తీసేస్తారు నా తలకాయ కాపాడుకోవడం ఎలా రా దేవుడు దేవుడా పిలిచావా సింహాచలం అమ్మ గురువు గారు మీరు కూడా నా తూ మీద కూర్చున్నారన్నమాట మీకోసమే ఎదురుస్తున్నానండి నేను నీ కోసమే చూస్తున్నానయ్యా ఏం లేదనుకోండి చిన్న ఉపకారం అలాగే నీ తల కాపాడడానికి నా తల ఇచ్చేయాలి అవునా 10 మందిలో నడివీధిలో నా తల నీకు ఇచ్చాననుకో నీ మీద మర్డర్ కేసు పెట్టి ఉరిశిక్ష వేసి నీ తల తీసా అంచేత రెండో కంటి వాడికి తెలియకుండా ఓ రహస్యమైన చోటుకి వెళ్దాం రా మీరు ఎక్కడికి తీసుకెళ్ళండి నాకు మాత్రం అండి ఇది కావాలండి అలాగే